గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంట వేసుకునేందుకు ముందుగానే నీటిని విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి పశ్చిమ, మధ్య, తూర్పు డెల్టా హెడ్ వర్క్స్ వద్ద గేట్లు ఎత్తి సాగునీటిని కిందికి వదిలారు. అధికారులు, సాగునీటి సంఘం చైర్మన్లు ప్రత్యేక పూజలు చేసి 3 ప్రధాన కాలువలకు నీటిని వదిలారు. ముందుగానే సాగునీటి విడుదలతో గోదావరి డెల్టా ప్రధాన కాలువలకు జలకళ సంతరించుకున్నాయి. అక్టోబర్, ఆ తర్వాత వచ్చే తుఫాన్ల నుంచి పంటను కాపాడుకునేందుకే ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గోదావరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తూర్పు డెల్టా పరిధిలో ఉన్న 3 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశాము. ఈరోజు 500 క్యూసెక్కుల నీటిని తూర్పు డెల్టాకు విడుదల చేయడం జరిగింది. అలాగే రైతులు దమ్ము చేసుకునే సమయానికి అవసరాన్ని బట్టి డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుకుంటూ ప్రతి ఎకరానికి కూడా నీరు అందే విధంగా ప్రణాళికలను రూపొందించాము. ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందేలాగా మనం ఏర్పాట్లు చేశాము. ఇక్కడ ఈ రోజునే మనం విడుదల చేయడానికి కారణం ఏంటంటే మనకి అక్టోబర్ నెలలో వచ్చే తుఫాన్ నుంచి మనం పంటని కాపాడాలి, మొదటి పంటని కాపాడాలనే ఉద్దేశంతో ఏంటంటే కలెక్టర్ గారు కూడా చెప్పారు, మీరు జూన్ 1వ తారీఖున చేసి నీటిని విడుదల చేయండి అని చెప్పని అన్నారు. అలా అయితే మన తుఫాన్లు వీటి నుంచి మనల్ని పంటలను కాపాడుకోవడానికి వస్తానన్నారు. అందుకని ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకున్నామండి. ప్రతి ఎకరా కూడా నీరు అది ఇచ్చి తర్వాత రైతులను వాళ్ళందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.